హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మీకు ఇప్పుడు వెరైటీగా జున్ను పీసెస్ తయారు చేసే ఒక వీడియో ప్రజెంట్ చేస్తున్నాం అండి. చూడండి, మా రిలేటివ్స్ ఏ విధంగా ప్యాకెట్లో సన్నగా సేమియాలాగా ఉన్నాయండి. ఇవి తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటండి, తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఈ ప్యాకెట్లో చూడ్డానికి తెల్లగా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఏ విధంగా ఉంటాయండి. వీటిని కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టేసి ఇక దీన్ని యూస్ చేస్తారండి. పాత్రలో 1.5 లీటర్ అండి పాలు యాడ్ చేశారండి. ఈ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ నీళ్ళు అదేనండి వాటర్ కాగబెట్టేసి అందులో యాడ్ చేసి పాలని చక్కగా మరిగిస్తున్నారండి. మా రిలేటివ్స్ తయారు చేస్తూ ఉంటే ఈ విధంగా నేను వీడియో షూట్ చేసుకున్నానండి. ఇవి మెత్తగా చూడండి, మన సేమియాలాగా మెత్తగా నానిపోయాయండి ఈ నూడిల్స్. అదేనండి, వీటిని చనా ఘాస్ అంటారంటండి. తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్, కానీ మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయండి. ఒక్కో ప్యాకెట్ ఇచ్ 25 రూపీస్ అంటండి. 2 ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ విధంగా వాటర్లో నానబెట్టేశారండి, వేడి వాటర్లో. ఇక పాలని 1.5 లీటర్ పాలని మరిగిస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవి నానుతూ మెత్తబడతాయండి. పాలని చక్కగా ఈ విధంగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్ మీద మరిగిస్తున్నారండి. పాలు చక్కగా మరిగితే ఈ జున్ను టేస్టీగా ఉంటుందంటండి. జస్ట్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటే ఈ విధంగా షూట్ చేస్తున్నానండి మా వ్యూవర్స్ కోసం. ఇక ఈ నూడిల్స్ అదేనండి చనా గ్రాస్ అంటున్నారండి. వీటిని మామూలుగా నూడిల్స్ లాగా ఉన్నాయండి. ఇవి జున్నుతో తయారు చేసిన నూడిల్స్ అంటండి. అందులో యాడ్ చేసేసి ఇంకా అవి బాగా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుతూ ఉంటారండి. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీద మరుగుతున్న పాలలో ఇవి నెమ్మదిగా ఈ విధంగా కరుగుతున్నాయండి. ఈ లోపల ట్రేలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఆ ట్రేని చక్కగా అంతా నెయ్యి అప్లై చేసేసారండి. దాదాపుగా ఈ నూడిల్స్ కరిగిపోతున్నాయండి. ఇక ఇందులో షుగర్ యాడ్ చేసేసారండి. 1/2 కేజీ షుగర్ అండి. చూస్తున్నారు కదా, నూడిల్స్ చక్కగా ఆ పాలల్లో మిక్స్ అయిపోయాక 1/2 కేజీ షుగర్ యాడ్ చేశారండి. షుగర్తో పాలతో నూడిల్స్ మిక్స్ అండి. ఈ విధంగానే లో ఫ్లేమ్ మీద కలుపుతూ చిక్కగా అయ్యే వరకు ఇలాగే మిక్స్ చేస్తూ ఉన్నారండి. సింపుల్ ప్రాసెస్ అయినా కానీ బాగా టైం తీసుకుంటుందండి.
దాదాపు గంట వరకు ఈ ప్రాసెస్ ముగుస్తుందండి. ఇక ఇలాచీ పౌడర్ యాడ్ చేశారండి. ఆ మిశ్రమంలో ఇలాచీ పౌడర్తో ఏ విధంగా కొద్దిసేపు కలియబెట్టేసి ఇక నెయ్యి రాసిన ట్రేలో ఆ చిక్కటి మిక్స్ని యాడ్ చేశారండి. ఒక 2-3 గంటలు చల్లారాక వీటిని పీసెస్ లాగా కట్ చేశారండి. చూస్తున్నారు కదా, ట్రేలో ఈ విధంగా పాలు యాడ్ చేశారండి. చల్లారాక ఏ విధంగా తయారైందండి. ఇక ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, చక్కగా ఒక్కో పీసెస్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి.